తన 36 ఏళ్ల సర్వీసులో 165 మిస్సింగ్ కేసులను ఛేదించిన ఓ ఏఎస్ఐ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మరో 2 నెలల్లో రిటైర్ అవుతోన్న ఆయన ఇటీవల ఓ 16 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసును వారం రోజుల్లో ఛేదించారు. ఆయనే ముంబై మతుంగా పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న బాబూరావు కృష్ణ కాంబే. ఇటీవల తమ కూతురు తప్పిపోయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా బాబూరావు వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేశారు. ఆ బాలిక మొబైల్ ఫోన్ కూడా వాడకపోవడంతో ఆమె ఎక్కడుందో కనిపెట్టడం కాంబేకి కత్తిమీద సాములా మారింది. కానీ ఈ విషయంలో ఏఎస్ఐ బాబూరావు వెనకడుగు వేయలేదు. బాలిక బంధువులు, స్నేహితుల నుంచి సమాచారం సేకరించారు. గుజరాత్లోని ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఉన్నట్టు తెలిసింది. అతని కోసం తల్లిదండ్రులను వదిలిపెట్టి సూరత్లోని దూరపు బంధువుల ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. అధికారుల ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లిన కాంబే బాలికని తీసుకొచ్చి కౌన్సిలింగ్ తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా 1 కాదు 2 కాదు, తన 36 ఏళ్ల కెరియర్లో ఎన్నో కేసులను విజయవంతంగా ఛేదించిన అనుభవం గడించారు. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా తప్పిపోయిన పిల్లలను తిరిగి వాళ్ల తల్లిదండ్రుల చెంతకు చేర్చడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ సమయంలో తల్లిదండ్రుల కళ్లలో కనిపించే ఆనందమే వేరని అంటారు కాంబే. తన మొదటి కేసు కిద్వాయి మార్గ్లో తప్పిపోయిన పిల్లవాడి గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పటికి ఆర్కే మార్గ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. నెలల తరబడి శోధించిన తర్వాత భివాండీలోని ఓ అనాథాశ్రమంలో ఉన్నట్టు గుర్తించారు. ఆ రోజు వర్షం కురుస్తోంది. మేము బిడ్డను తల్లి వద్దకు తీసుకొచ్చాం. కాని వారు ఒకరినొకరు గుర్తించలేదు. తల్లి గొంతు విన్న తర్వాత పిల్లవాడు నా చేతుల నుంచి దిగి ఆమె వద్దకు వెళ్లి కౌగిలించుకున్నాడు అని అతను నాటి సంఘటనను వివరించారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మాతుంగా పోలీస్ స్టేషన్ వద్ద ఓ 10 ఏళ్ల బాలుడు తన కంటపడగా అతనితో మాట్లాడిన తర్వాత మైసూర్కు చెందినవాడని తెలిసింది. బాలుణ్ణి తీసుకుని బెంగళూరుకు రైలులో అక్కడ్నుంచి మైసూర్కు కారులో వెళ్లాను. చిన్నారిని చూడగానే బాలుడి తల్లిదండ్రులు నాకు కన్నీటితో కృతజ్ఞతలు చెప్పారు. వారికి నోట మాట రాలేదు అని కాంబే అన్నారు.